ప్రస్తుతం ప్రజల జీవన శైలి మారింది. జీవితం బిజీ గజిబిజి అయిపోయింది. ఉదయం లేస్తే చాలు ఉరుకుల పరుగుల మయమైంది. కనీసం ఇంట్లో వండుకొని తినేంత టైం కూడా ఉండటం లేదు. దీంతో ఎక్కువగా బయట ఫుడ్ తినడానికే జనాలు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని అదునుగా చేసుకొని ఫుడ్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. పాడైన ఫుడ్కు రంగులద్ది కస్టమర్లకు వడ్డిస్తున్నారు. దీంతో ఈ ఫుడ్ తిన్న వాళ్ళు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇది ప్రతి చోట జరుగుతూనే ఉంది. మన రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఫుడ్ కల్తీ విచ్చలవిడిగా జరుగుతోంది. చిన్న చిన్న హోటళ్లు, రోడ్డు పక్కన విక్రయించే తినుబండారాలు, పానీయాల్లోనే కాకుండా నగరంలోని కొన్ని పేరు మోసిన రెస్టారెంట్లలో కూడా ఫుడ్ కల్తీ జరుగుతోంది. జంట నగరాల్లో నాసిరకం ఆహార పదార్థాలపై జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలా మంది అంటున్నారు. కల్తీ నూనెలు, మసాలా దినుసులు వాడటం వల్ల అనేక మంది ప్రాణాంతక వ్యాధులు సోకుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటు హైదరాబాద్లో ప్రతి ఏడాది ఫుడ్ బిజినెస్ పెద్ద మొత్తంలో జరుగుతోంది. జంట నగరాల్లో ఎక్కడ చూసినా హోటళ్లు, రెస్టారెంట్లు భారీగా కనిపిస్తూ ఉంటాయి. వీకెండ్స్ వస్తే చాలు చాలా మంది కుటుంబంతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లాల్సిందే. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు ఆహార ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తాయన్న భావన అందరిలో ఉంటుంది. కానీ చాలా చోట్ల అలాంటి పరిస్థితులు ఉండవన్న సత్యం వారికి తెలియదు. అధికారులు అలాంటి రెస్టారెంట్లపై ఆకస్మికంగా చేస్తున్న తనిఖీల్లో వారి డొల్లతనం బయటపడుతున్న ఘటనలు ఇటీవలే వెలుగు చూస్తున్నాయి. రీసెంట్గా హైదరాబాద్లోని లక్డీ కపుల్ పరిధిలో పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఇందులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాడైపోయిన ఆహార పదార్థాలు వాడడంతో పాటు ఫుడ్ సేఫ్టీ రూల్స్ సరిగా పాటించడం లేదు. ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లను కూడా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు విడుదల చేశాయి. వాటిలో ప్రముఖంగా క్రీమ్ స్టోన్ న్యాచురల్స్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్సి, రోస్టరీ కాఫీ హౌస్, రాయలసీమ రుచులు, షాగౌస్, కామత్ హోటల్, 36 డౌన్ బ్రూపట్, మాకో కిచెన్ అండ్ బార్, ఎయిర్ లైవ్, టాకో బెల్, అహా దక్షిణ్, సిజింగ్ లింగ్జో, ఖాన్సాబ్ హోటల్, సుఖ్సాగర్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ స్టోర్, కృతుంగా రెస్టో బార్ ఉన్నాయి. లక్డీ కపుల్లోని రాయలసీమ రుచులు హోటల్లో అధికారులు తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున పాడైపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఇదే ప్రాంతంలో ఉన్న షాగౌస్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక్కడ ఆహార పదార్థాలు నిల్వ, నిర్వహణ పద్ధతులు సరిగా లేవని తేల్చారు. పరిశుభ్రతతో పాటు నీటి సమస్యలను గుర్తించారు. కొన్ని ఆహార పదార్థాలను విశ్లేషించేందుకు ల్యాబ్కు పంపినట్లుగా అధికారులు ప్రకటించారు. ఖైరతాబాద్లోని కామత్ హోటల్లో దాదాపు 25,000 విలువైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేని నూడిల్స్తో పాటు టీ పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లకు వచ్చే ప్రజలు అక్కడ దొరికే ఆహారం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలని పలువురు అధికారులు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఇక కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుట్టలు పడి ఉన్నాయి. ఆఖరికి పాల ప్యాకెట్లు కూడా 4-5 రోజుల క్రితం ఇవే. ఇలా పాడైన పదార్థాలతోనే వంటకాలు చేస్తున్నారు. వాటిని కస్టమర్లకు వడ్డిస్తున్నారు. అధికారుల సోదాల్లో విస్తుగొలిపే విషయాలు తెలిసాయి.
హోటల్స్ నిర్వాహకులు ఆహార భద్రతా నియమాలు పాటించడం లేదు. ఇక పరిశుభ్రత ఊసే లేదు. హోటల్స్ నుంచి సేకరించిన ఆహార పదార్థాలను అధికారులు ల్యాబ్కి పంపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటల్స్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చాలామంది హోటల్స్, రెస్టారెంట్స్కి వెళ్ళి వెరైటీ ఫుడ్ టేస్ట్ చేయాలని ఆశిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి హోటల్స్కు వెళ్లేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారంతా అప్రమత్తంగా ఉండాల్సిందే, లేదంటే మీ ప్రాణాలను మీరే పణంగా పెట్టిన వారు అవుతారు. డబ్బులిచ్చి మరీ అనారోగ్యాన్ని, జబ్బులను కొనుక్కున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. ఇప్పటికే పేరు మోసిన రెస్టారెంట్లలోనే శుచి శుభ్రత పాటించడం లేదని, నాణ్యత గల ఆహారాన్ని అందించడం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణలో తేటతెల్లమైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం అంటే ఈ నెల 18వ తారీఖు నుంచి అంటే గత 5 రోజులుగా కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా ఈ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి హోటళ్ళు కావచ్చు, అదేవిధంగా బేకరీలు కావచ్చు, ఐస్ క్రీమ్ పార్లర్ కావచ్చు, కాఫీ షాపులు కావచ్చు, వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ బృందాలన్నీ కూడా ముమ్మర తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటివరకు ఒక 300 హోటళ్ళు కావచ్చు, బేకరీలు కావచ్చు, ఇవన్నీ సంబంధించి ఒక 300 వరకు కూడా ఇప్పటివరకు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే 40 హోటళ్లపైన, రెస్టారెంట్లపైన కూడా కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఇక ప్రధానంగా మనం లోతుగా విశ్లేషించి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తే మాత్రం ఆహారం అనేటువంటిది అంటే ఎవరైనా కానీ అటు సరదాగా కావచ్చు, ఆట విడుపుగా కావచ్చు, లేదంటే రెగ్యులర్గా కూడా వారు ఎవరైతే ఇళ్లలో చేసుకోలేని వాళ్ళు, ఇంట్లో వంట చేసుకోలేని వాళ్ళు, బ్యాచిలర్స్ కానీ వీళ్ళంతా ఎవరైతే ఉంటారో వీరంతా కూడా ఎక్కువగా కూడా అందులోనూ బిజీ లైఫ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆఫీసులకి చాలా తొందరగా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో వంట చేసుకునేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి లేదు, అంత సమయం దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో కూడా అందరూ కూడా ఇటు హోటల్ను ఆశ్రయిస్తూ ఉంటారు, హోటళ్ల పైన ఆధారపడుతూ ఉంటారు. కానీ ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఈ ఫుడ్ బిజినెస్ అనేటువంటిది చాలా మేజర్ బిజినెస్గా ఉంది. కానీ ఎక్కడా కూడా అంటే ఇటు చిన్న స్థాయి హోటళ్ళ దగ్గర నుంచి కూడా టాప్ 10లో ఉన్నటువంటి హోటళ్ళు కావచ్చు, అదేవిధంగా 5 స్టార్ రేటింగ్స్ ఉన్నటువంటి రెస్టారెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి ఇటు భద్రతా ప్రమాణాలు కానీ, నాణ్యతా ప్రమాణాలు కానీ ఏ విధమైనటువంటి భద్రతా ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు అనేటువంటిది ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ, ఏ రెస్టారెంట్లో చూసినా కానీ ఆఖరికి ఆ చాక్లెట్లు విక్రయాలు చేసేటువంటి ఇటు రత్నదీప్ లాంటి కానీ, లేదంటే కాఫీ షాప్స్లో కానీ, బేకరీస్లో కానీ కూడా చాక్లెట్లన్నీ కూడా నాసిరకంగా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి చాక్లెట్లు, నీరు గారుతున్నటువంటి చాక్లెట్లు కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఇటు మాంసం విక్రయాలు, మొత్తంగా చూస్తే ఇటు చికెన్కి సంబంధించినటువంటి ఈ చికెన్ కూడా పూర్తి స్థాయిలో కూడా కుళ్ళిపోయినటువంటి చికెను, పాడైపోయినటువంటి చికెను, నిల్వ ఉన్నటువంటి ఒకసారి లేదు 2 సార్లు కంటే ఎక్కువగా వాడినటువంటి నూనెలు, ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఆహార భద్రతా నిల్వలు చేసేటువంటి ప్రమాణాలు కూడా ఏ విధంగా కూడా ఈ రెస్టారెంట్లు పాటించడం లేదు. వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. తేజ, పెద్ద హోటల్స్లోనే ఇటువంటి పరిస్థితి ఉంటే ఆహారాన్ని నిల్వ ఉంచి అదే మళ్ళీ పెట్టడం జరుగుతుంది. మరి నార్మల్ హోటల్స్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఇది సామాన్యుల ఆరోగ్యంతో చెలగాటమాడే పరిస్థితి ఉంది. దీనిపై ప్రభుత్వాలు కానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మీరు అన్నట్లు, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజల యొక్క ప్రాణాలతో, ఖచ్చితంగా ఆరోగ్యంతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే రెస్టారెంట్లో ఏ విధమైనటువంటి భద్రతా, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు, ఒక శుభ్రత కూడా పాటించడం లేదు. ఆ వంటశాలలు కూడా ఏమాత్రం కూడా పూర్తిగా కూడా ఖరాబై ఉన్నటువంటి పరిస్థితి. వంటశాలలు కూడా పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నిల్వల్లో కూడా ఇటు కుళ్ళిపోయినటువంటి క్యారెట్లు కావచ్చు, బూజు పట్టినటువంటి పల్లీలు కావచ్చు, బూజు పట్టినటువంటి
ఈ విధమైనటువంటి అంటే ఇటు బాదం పప్పు కావచ్చు, జీడిపప్పు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి ఉల్లిపాయలు, పాడైపోయిన చింతపండు, ఇలాంటివన్నీ పాడైపోయిన మసాలాలు, ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి పాల ఉత్పత్తులను, పాల ప్యాకెట్లను కూడా ఇట్లాంటి కాఫీ పొడి, టీ పొడి, పంచదార ఇట్లాంటివన్నీ కూడా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం వీటిపైన అయితే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నట్లుగానే తెలుస్తుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మాత్రం పూర్తిగా ఏ విధమైనటువంటి భద్రతా, నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి రెస్టారెంట్లపైన మాత్రం పూర్తి స్థాయిలో కొరడా గుల్పిస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఇప్పటికే కొన్ని ఆ రెస్టారెంట్లకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇంకా ఈ తనిఖీలు అనేటువంటి హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న రెస్టారెంట్ల దగ్గర నుంచి టాప్ మోస్ట్గా ఉన్నటువంటి ఆ రెస్టారెంట్లుగా పేరుగా ఇచ్చినటువంటి రెస్టారెంట్లు అన్నిటి వరకు కూడా తనిఖీలు అయితే నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి. వారంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు మరో 15 రోజుల నుంచి ఒక నెల రోజుల పాటు కూడా కొనసాగబోతున్నాయి అన్నట్లుగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ విధమైనటువంటి ఈ నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ ఆహార పదార్థాలే కాదు, ఆ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నటువంటి ఆ రెస్టారెంట్లను కావచ్చు, కాఫీ షాపులను కావచ్చు, ఐస్ క్రీమ్ పార్లర్లు కావచ్చు, వీటన్నిటిని కూడా సీజ్ చేస్తాము. అదేవిధంగా క్రిమినల్ కేసులు కూడా పెట్టేటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు సుజాత. తేజ, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినప్పుడే ఇలాంటివి వెలుగులోకి వస్తాయి, మళ్ళీ అంత నార్మల్గా జరిగిపోతూ ఉంటాయి. హోటల్స్లో ఇది నిత్యకృత్యం అయిపోయింది. ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళా కంటిన్యూ చేస్తూనే ఉంటారు హోటల్స్ యాజమాన్యం. కానీ ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి తనిఖీలు చేసి దీన్ని గట్టిగా ఎటువంటి నియమాలు పాటించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా సుజాత, ఎందుకంటే దీనిపైన ఇటు ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయిలో కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా తీవ్రంగా కూడా ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏ విధమైనటువంటి అంటే ఆ చర్యలు కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు తీసుకోవటం లేదు అనేటువంటి వ్యతిరేక విమర్శలు కూడా పూర్తి స్థాయిలో ఇటు సామాన్య ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా అయితే మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టితే తప్ప ఈ విధమైనటువంటి ఆ చర్యలకు అంటే నాణ్యతను పాటించకుండా ఈ విధంగా యథేచ్ఛగా విక్రయాలు చేసేటువంటి ఈ రెస్టారెంట్లు కావచ్చు, వీటన్నిటిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఈ నిర్వాహకులపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఆ హోటల్ను సీజ్ చేస్తే తప్ప, అంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప, లేకుంటే ఇది ఎక్కడ వేసిన ఈ సమస్య అనేటువంటిది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగానే ఉంటుంది. మరలా యథేచ్ఛగా ఒక 2 రోజులు మీరు ప్రస్తావించినట్లు ఒక 2 రోజుల వరకు తనిఖీలు నిర్వహించినంత వరకు అంతా కూడా శుభ్రంగా ఎక్కడికక్కడ క్లియర్ అయిపోయినట్లుగా పాటించేటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ తర్వాత యథేచ్ఛగా యథా రాజా తదా ప్రజ అన్నట్లుగానే మరలా వారంతా కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక ఆందోళన ప్రజల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీటికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టే విధంగా క్రిమినల్ కేసులు పెట్టాలి. మరోసారి వారు ఈ విధమైనటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారు మరోసారి ఏ విధమైనటువంటి రెస్టారెంట్ పర్మిషన్లు అడిగినా కానీ వారికి పర్మిషన్లను కూడా పూర్తి స్థాయిలో నిరాకరించాలి. మరోసారి పర్మిషన్ వచ్చే విధంగా కూడా, అనుమతులు ఏ విధంగా కూడా లభించిన విధంగా కూడా వారిపైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం ఈసారి అయితే చాలా ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా సీరియస్గానే ఉన్నారు. ఈ నాణ్యత పాటించినటువంటి ఈ రెస్టారెంట్ల పైన కావచ్చు, కాఫీ షాపుల పైన కావచ్చు, బేకరీల పైన కావచ్చు చాలా సీరియస్గా ఉన్నారు. ఏ విధమైనటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఇటు అన్ని రెస్టారెంట్లకు కూడా ఒక హెచ్చరిక కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు జారీ చేసినట్టుగా కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.